వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వాణినగర్లో నిదానంగా ఏర్పాటు చేసిన టీవీఎస్ షోరూమ్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రానున్న కాలంలో అందరూ ఎలక్ట్రానిక్ వాహనాలను వాడాలని, తద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాల కోసం ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈరోజు మల్కాజ్గిరి ప్రాంతంలో ఇక్కడ టూ వీలర్ వాహనదారులకు అందుబాటులో ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో మోటార్ ట్రాన్స్పోర్ట్ డీలర్ అయినటువంటి ఆదర్శ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ టీవీఎస్ సుజుకి షోరూమ్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ టీవీఎస్ షోరూమ్ వల్ల ఇక్కడ కన్జ్యూమర్స్కి అందరికీ కూడా టూ వీలర్స్ దగ్గర షోరూంలో అందుబాటులో రావడంతో పాటుగా టీవీఎస్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చిన్న మోపెడ్ నుంచి ఒక మంచి స్ట్రాంగ్ టూ వీలర్ దాకా తయారు చేసేటువంటి వ్యవస్థ ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగం లోపల కూడా కొత్తగా దేశంలోనే అత్యధికంగా మార్కెట్ అవుతున్నటువంటి ఈవీ టూ వీలర్ కూడా టీవీఎస్ ద్వారానే వస్తూ ఉంది. సో ఈ సందర్భంగా టీవీఎస్ అనేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్, టీవీఎస్కు సంబంధించినటువంటి లాంగెస్ట్ హిస్టరీ ఉన్నటువంటి కంపెనీ మోటార్ ఫీల్డ్ లోపల ప్రజల విశ్వాసం పొందుతూ హైయెస్ట్ సేల్స్ ఉన్నటువంటి కంపెనీ షోరూమ్ను ఈ ప్రాంతంలో ప్రారంభించుకున్న సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. ఈ ఎలక్ట్రానిక్ టూ వీలర్స్ను ఎక్కువగా వాడడం ద్వారా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈవీ వెహికల్స్కు ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఫీ ఎగ్జంప్షన్ ఇచ్చింది 2026 వరకు. దీనికి హైదరాబాద్లో పొల్యూషన్ను, హైదరాబాద్ వాతావరణ కాలుష్యం నుంచి రక్షించాలనే ఆలోచనతోటి తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. కాబట్టి నూతనంగా వాహనాలు కొనే వాళ్ళంతా కూడా కొంత ఛార్జింగ్ సెంటర్స్ రెడ్కో నుంచి ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరి ఇళ్ళలో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు టూ వీలర్స్. కాబట్టి ఈ టూ వీలర్స్ రంగంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ విప్లవం రావాలి. సిఎన్జి కావచ్చు, ఎల్పిజి కావచ్చు, మిగతా ఆటోస్లో కూడా పర్మిషన్ ఇచ్చినాం. ఆ విధంగా ఓఆర్ఆర్ లోపల హైదరాబాద్లో అన్ని ఈవీ, సిఎన్జి, ఎల్పిజి వాహనాలు రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను.